మోడల్ స్కూల్ విద్యార్థులకు ఆర్టీసీ బస్సులు ఆపకపోవడంతో విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు ధర్నాకు దిగారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మోడల్ స్కూల్ విద్యార్థులకు స్టడీ అవర్ అవడంతో స్కూల్ బస్సు స్టాప్ వద్ద దాదాపు గంట పాటు బస్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు. ఈ క్రమంలో 2 బస్సులు వచ్చినా వాటిని ఆపకపోవడంతో సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారిపై గంట పాటు విద్యార్థులతో కలిసి ఎస్ఎఫ్ఐ నాయకులు కుర్రా రాకేష్ కలిసి ధర్నాకు దిగారు. ఇక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ నాయకులకు నచ్చచెప్పడంతో ధర్నా విరమించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో మోడల్ స్కూల్ వద్ద బస్సులు ఆపాలని డిపో మేనేజర్ కు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. 5 గంటలకు 10వ తరగతి విద్యార్థులు పాఠశాల స్టడీ అవర్ అవడంతో బస్ స్టాప్ వద్ద వేచి ఉన్న బస్సులు ఆపకపోవడం ఏంటి అంటూ వారు ప్రశ్నించారు. ఇక చీకటి పడ్డా ఇక్కడ విద్యుత్ లైట్లు గానీ ఎలాంటివి లేవని, కారు చీకట్లో విద్యార్థులు ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. రాత్రి వేళ అవుతున్నా పిల్లలు రాలేదని వేచి చూడటం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు పెద్దపీట వేస్తున్నాయని గొప్పలు చెప్పుకోవడం తప్ప విద్యార్థుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని ఎస్ఎఫ్ఐ నాయకులు మండిపడ్డారు. వెంటనే విద్యార్థులకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయాలని వారు అధికారులను కోరారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నాగపూర్ మోడల్ స్కూల్లో విద్యార్థులు ఈరోజు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు స్టడీ బస్ పేరుతో విద్యార్థులు సాయంత్రకాలం దాకా వెయిట్ చేస్తూ ఉంటే ఆర్టీసీ బస్సులు కనీసం ఖాళీగా పోతున్నటువంటి బస్సులైనా కానీ ఇంతవరకు దాదాపు 2 గంటలు 3 గంటల నుంచి వెయిట్ చేస్తున్నా కానీ ఏ ఒక్క బస్సు ఆపోకపోవడం ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా దీన్ని సిగ్గుచేయడం అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. మరి ఈరోజు ఒకవైపు ఆడపిల్లలు ఉన్నారు.